हृदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यो। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानंद अनंतात्म स्वरूप दिव्यात्म बंधु వేదాంత లక్ష్మణార్యుల వారి పుణ్యారాధనా కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం జరుపుకునేటటువంటి ఆంతర్యాగ కార్యక్రమం ఏకాదశి ద్వాదశి పూర్తయింది. ఈరోజు 3వ రోజు. ఇప్పుడు దాకా చెప్పుకోవటాలు లేవు, చేయటాలే ఉన్నాయి. ఈరోజు ఏదైతే మనం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ప్రమాణం అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకునేది ఏంటంటే దేవుడు శుద్ధ చైతన్య స్వరూపం, ప్రకృతి జడము, దేవుడు చైతన్యం. చైతన్యము జడము రెండూ కలిపినటువంటి స్వరూపం. చైతన్యం వేరు, జడం వేరు. జడానికి జ్ఞానం లేదు, తనను తాను తెలుసుకోలేదు. అలాగని తనలో ఉన్నటువంటి దేవుడిని కూడా తెలుసుకోలేదు. దేవుడు తనను తాను తెలుసుకోగలడు, తన చుట్టూరు ఉన్నటువంటి దాన్ని కూడా తెలుసుకోగలడు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే దేవుడు తనను తాను తెలుసుకోగలడు, తనలో ఉన్నటువంటి దేవుడు తన చుట్టూరు ఉన్నటువంటి దాన్ని కూడా తెలుసుకోవచ్చు అన్నాం కదా. తనను తాను తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి దేవుడు తన చుట్టూరు ఉన్నటువంటి దాన్ని తెలుసుకుని దాన్నే నేను అనుకున్నాడు. ఇక్కడ వచ్చింది సమస్య అంతా కూడా. తనను తాను తెలుసుకుని తనెవరో తన గురించి తెలుసుకుని ఇదే నేను అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటే ఈ బంధం తగులుకోదు మనకు. తనను తాను మర్చిపోయాడు. తనను తాను మర్చిపోవడానికి అజ్ఞానము అని పేరు. ఇది అనాది. ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పేసి వేదాలలోనే అనేక ప్రశ్నలు వేశారు. దానికి ఎక్కడ సమాధానం రాలేదు. ఈ అజ్ఞానం అనేటువంటిది అనాది, నిన్న మొన్న వచ్చింది కాదు, అనాది నుంచి ఉంది. కాకపోతే అజ్ఞానానికి అనాది నుంచి ఉంది కానీ ఆది లేదు. తెలుసుకుంటే పోతుంది. తెలుసుకోలేనంత కాలం ఎన్ని యుగాలు గడిచినా సరే నశించదు. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడికి ఆది లేదు, అంతము లేదు. అతను సనాతన కాలం నుంచి ఏ మార్పు చెందకుండా, రావడము పోవడము లేకుండా నిత్య సత్యంగా ఉన్నాడు. అటువంటి దేవుడి గురించి మనం అంటే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు, మన స్వరూపమయ్యే ఉన్నాడు. కానీ మనల్ని మర్చిపోయి శరీరాన్నే నేను అనుకున్నాను. ఇప్పుడు శరీరాన్ని నేను అనుకుని శరీరానికి సంబంధించినటువంటి సుఖాల కోసము, భోగాల కోసము, లేదా ఇంకోలాగో దేవుణ్ణి ఒక దేవుని కల్పన చేసుకుంటాం. ఆ దేవుణ్ణి పట్టుకుని మనకు శరీరానికి కావలసినటువంటి ప్రయోజనాలు, సుఖాలు ఏమేమి కావాలనుకుంటున్నామో అవన్నీ సంపాదించుకోవడం కోసం రకరకాల మార్గాలు తయారు చేసుకున్నారు. అవన్నీ శాస్త్రాల్లో రాశారు, పెద్దలు కూడా చెప్పారు. అనేక మార్గాలు. అందుకనే అనంత శాస్త్రం బహువేదితవ్యం. చాలా శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయాలే. కానీ ఇతను ఎంతవరకు ఉంటాడు? అల్పస్య కాలో బహువస్య విఘ్నాః. వీడికి ఏటెళ్ళ కాలంలో ఉండేటటువంటి అవకాశం లేదు. శరీరం వచ్చిన కాడి నుంచి నిరంతరము పరిణామం చెందుకుంటూ, మార్పు చెందుకుంటూ ఎక్కడికి పోతుంది?
నదిలో నీరు ప్రవహించుకుపోతుంది అంటున్నాం కదా, ఎక్కడికి పోతుంది అది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అట్టి మాదిరిగా మన శరీరం నిరంతరం పరిణామం చెందుకుంటూ ఎక్కడికి పోతుంది? మృత్యువులోకి వెళ్ళిపోతుంది. మృత్యువులోకి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ వస్తుంది. సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నీరు ఆవిరి రూపంలో మళ్ళీ వస్తుంది. సముద్రంలో ఉండదు, సముద్రంలో ఉప్పు నీరే ఉంటుంది. వెళ్ళిన సప్ప నీరు ఉంది కదా, అది సూర్యప్రకాశానికి ఆవిరైపోయి వచ్చింది, అందులో నిలబడదు, కలిసిపోయినట్టే కనపడుతుంది. కానీ మళ్ళీ మేఘం, ఆ ఆవిరి మేఘావరణంలో వచ్చి మళ్ళీ కొండలమ్మడ గుట్టలమ్మడ పుట్టలమ్మడ వర్షం కురిసి మళ్ళీ సముద్రంలోకి వెళ్తాం. మళ్ళీ సముద్రంలో నుంచే వస్తాం. అట్టి మాదిరిగా మృత్యువులోకి వెళ్ళాడు కదండి. మృత్యు మాపనోతి, మృత్యువులోకి వెళ్ళినటువంటి వాడు మళ్ళీ ఇంకొక మృత్యువునే పొందుతాడట. ఎలాగా? మరణించినటువంటి వాడు మళ్ళీ మరణమే పొందుతాడు. మరణించకూడదు. మరణించకుండా ఎలా జరుగుతుందండి? మరణించకుండా కుదురుద్దా అంటే, మనం మరణించటం అంటే ప్రాణం పోతే మరణం అంటున్నాం కదా కదా. మరి యోగ మార్గంలో ఒక్కసారి మనసు ప్రాణం ఆగింది అనుకోండి, ఇంక నీకు మరణం లేదు. ఒకసారి అయిపోయింది. మరణం ఒక్కసారే వస్తుంది, 2-3 సార్లు రాదు. చనిపోయినోడు తిరిగి రాడు. మరి సాధన మార్గంలో మరణించాడు అనుకోండి, శ్వాస ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, మరణం వచ్చింది, అడిగి చావలేదు. మృత్యు మాపనోతి, మళ్ళీ ఇంకో మృత్యువును పొందడు. దాన్ని సమాధి స్థితి అంటారు. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని వదిలేసి నానా మార్గస్తు దుష్పాపం కైవల్యం పరమం పదం అంటే, ఏ పరమపదం అయితే ఉందో, ఏ కైవల్యం అయితే ఉందో దాన్ని పొందడానికి నానా మార్గస్తు దుష్పాపం కైవల్యం పరమం పదం. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటి? మోక్షం. ప్రతి దాంట్లోని మోక్షం పొందాలి అంటుంటాం. మోక్షం పొందడం అంటే, పరమపదం పొందడం అంటే ఈ నానా మార్గాల ద్వారా అది లభించదు. చాలా దుశ్సాధ్యమైనటువంటిది, కష్టసాధ్యమైనటువంటిది. దానికి సంబంధమైనటువంటి దానినే తెలుసుకోవాలి. అది తెలుసుకోవటం మానేసి పతితాహ శాస్త్రజాలేషు, పతితులు అంటే ఏంటండి? అంటే ఒక భర్త తర్వాత ఇంకొక భర్త తర్వాత ఇంకొక భర్త కూడా తిరిగే వాళ్ళని ఏమంటారు? పతితులు అంటారు. పతివ్రత కాదు, ఒకే భర్తతోటి ఉంటే పతివ్రత. నానా మార్గాల్లో తిరిగేటటువంటి వాళ్ళు పతిత శాస్త్రజాలేషు, వీళ్ళు పతితులు అయిపోయారు. రకరకాల మార్గాలు, రకరకాల దేవుళ్ళు, రకరకాల సిద్ధాంతాలు. ఒక రోజు ఒక దేవుడు, ఒక రోజు ఒక దేవుడు, ఒక రోజు ఒక సిద్ధాంతం, ఒక రోజు ఇంకో సిద్ధాంతం. పతిత శాస్త్రజాలేషు. ఇన్ని సిద్ధాంతాల్లో ఇలాగ పతితులు అయిపోవడానికి కారణం ఏది? శాస్త్రం. అదేంటండి? శాస్త్రమే కదా ప్రమాణం. అటువంటి శాస్త్రమే నిన్ను పాడు చేస్తుందంటుంది ఇక్కడ శాస్త్రం. మళ్ళీ పతిత శాస్త్రజాలేషు, ఈ శాస్త్రాలు చదివే వాళ్ళ కోసం ప్రజ్ఞయా తేన మోహిత. ఈ రకరకాల శాస్త్రాలు చదువుతూ రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళి రకరకాల ఉపన్యాసాలు వింటూ ఉన్నామనుకోండి, ఆయన ఒకలాగా చెప్తాడు, ఈయన ఒకలాగా చెప్తాడు, అది అదొకలాగా. ఇలా ఇవన్నీ దేనికి? ఈ నానా మార్గాలు శాస్త్రాలలోనే ఉన్నాయి, అట్లా ఆచరించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని లక్ష్యం ఏమిటి? మోక్షం గురించా? మరి దేని గురించి చెప్తున్నారు? ప్రతి దానికి నీకు ఇదిగో ఇది చేసుకుంటే ఈ కోరిక తీరుతుంది, ఇది చేసుకుంటే ఈ కోరిక తీరుతుంది అని కదా చెప్తున్నారు ప్రతి దాని వెనకాలనే. అంటే కోరికలు తీర్చుకోవడం కోసం రకరకాల సిద్ధాంతాలు శాస్త్రాల్లో ప్రతిపాదించారు. మోక్షం పొందడానికి అయితే ఈ చెప్పలేదు. మోక్షం పొందడానికి సంబంధించింది వేరే మార్గం ఉంది. అది గురువు ద్వారా వీళ్ళు తెలుసుకోవాలి, కానీ శాస్త్రాలు చదివి తెలుసుకోవడం కుదరదు. అది ఎక్కడ ఉపన్యాసాలకు వెళ్ళి ఆలకించామనుకోండి, ప్రతి ఉపన్యాసంలోని ఏదో ఒక ఆచారాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ధర్మాలు అన్ని చెప్తారు. దేనికోసం దీన్ని ఆయన్ని పూజించాలి ఏంటంటే దానికి సంబంధించినటువంటిది ఏదో చెప్తారు. ఈ రకంగా నానా మార్గస్తు దుష్పాపం,
మోక్షం పొందడానికి సంబంధించింది ఒక్కదాన్ని వదిలేసి ఏయో ప్రయోజనాలు పొందడం కోసం, ఏయో కోరికలు తీర్చుకోవడం కోసం, ఏయో సిద్ధాంతాలు, ఏయో మతాలలో తిరుగుతూ ఎవడైతే ఉంటాడో అతడు ఏమయ్యాడు? ప్రజ్ఞయా తేన మోహిత. ప్రజ్ఞ అంటే తెలివండి. అతనికి ఏది భ్రష్టు పట్టిపోయింది? శరీరం బాగానే ఉంది, ఇంద్రియాలు బాగానే ఉన్నాయి, అతని తెలివి పాడైపోయింది, మెమరీ నశించింది, భ్రాంతిలో పడిపోయాడు అతను, ప్రజ్ఞ కోల్పోయాడు అతను, విషయం తెలుపుతులేదు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మిథ్యో ఏది దేవుడో ఏది దేవుడు కాదో తెలియాలంటే ఏది పాడైంది? ప్రజ్ఞ పాడైంది. కానీ అర్థమైందండి. ఇప్పుడు ఎవడన్నా ఎలా పడితే అలా మాట్లాడేవాడిని ఏమంటారు? వాడు బుర్ర పని చేస్తలేదని ఏదో అంటుంటాం కదా మనం. ఏది పాడవుతేనే ఆడు అన్నం తింటాడు, పనులు చేస్తాడు, అన్ని చేస్తుంటాడు కదా, ఎలా పడితే అలా మాట్లాడుతుంటాడు అంటే అతను కొంచెం కేకండి లేదా కొంచెం మెంటల్ అండి, బుర్ర పాడైందండి అంటారు కదా. మన భాష అది. అదే సంస్కృత భాషలో, వేద భాషలో బుర్ర పాడైందండి అన్నవాడిని ఏమన్నారంటే ప్రజ్ఞ పోయిందనమాట. ప్రజ్ఞ చెదిరింది. ప్రజ్ఞ అంటే తెలివి, జ్ఞానం, ఎరుక. అతని తెలివి నశించింది. ఏం చేత ఏదేదో అందులో కొంచెంసేపు ఇందులో కొంచెంసేపు, ఈ శాస్త్రమని ఆ శాస్త్రమని, గురువునా దేవుడని ఇలా తిరుగుతున్నాడు. అందుకు నిజమైనటువంటి దాన్ని తెలియాలంటే, సరైనటువంటి మోక్షం పొందాలంటే, పరమపదం పొందాలంటే ఎలా ప్రయాణం చెయ్యాలి? ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. ఎవరెవరో చెప్పింది ఏదేదో శాస్త్రాలు ఒకటి కాదు, అనేకమైనటువంటి. ఇందాక చెప్పిన అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలంలో బహువశ యజ్ఞ అని చెప్పేసి ఆ శాస్త్రాలన్నీ చదువుకుంటా పోతే అందులో అలా చెప్పాడు, ఇందులో ఇలా చెప్పాడు అని చెప్పేసి అంతకాలం జీవించే ఆయుష్ లేదు. అనేక విఘ్నాలు ఉన్నాయి ఇతనికి, కాలం తక్కువ. అంతేం చేయాలి? సారబోధం, సత్యమేమిటో సారమేమిటో సరైనటువంటి గురువు ద్వారా తెలుసుకుని మోక్షం పొందడానికి ప్రయత్నం చేయి. ఈ రకంగా మోక్షం పొందడానికి సంబంధించినటువంటి ఏ సిద్ధాంతాన్ని ఎలా తెలుసుకోవాలో ఈ ఉపనిషత్తులో చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు పేరు బ్రహ్మ విద్యోపనిషత్తు. ఇప్పుడు మనం చదివినటువంటి శ్లోకం ఎన్నోది? 60వ శ్లోకం, 60వ మంత్రం. మరొకసారి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే లోపలికి నానా రకాల సిద్ధాంతాల్లోనే, నానా శాస్త్రాల్లోనే తిరగకుండా ఏం చెయ్యాలి? ప్రాణినాం దేహ మధ్యేతు స్థితో హంస సదా అచ్యుత. అంటే ఈ రకంగా నానా మార్గాలని వదిలి ఎక్కడికి రావాలి? ప్రాణినాం దేహ మధ్యేతు. మన శరీరం పైనుంచి కిందకంటూ ఉంది కదండి. మన శరీరం ఎన్ని జ్ఞానాలు పడుకుంటుంది? ఎప్పుడన్నా కొలుచుకున్నారా? ఎవరి జ్ఞానంతోటి వాళ్ళు కొలుచుకోండి. 8 జ్ఞానాలు పడుకుంటుంది అక్కడ. 4 జ్ఞానాలు వాడి జ్ఞానంతో, మళ్ళీ ఇంకొకటి జ్ఞానంతో కొలకూడదు. ఈ రకంగా ప్రాణినాం దేహమచ్చేతు. ఎవరు శరీరానికి వారి శరీరంలో మధ్య భాగంలో, దాన్ని హృదయము అంటారు కదా. ప్రాణినాం దేహమచ్చేతు స్థితో అంశ సదా అచ్యుత. ఆ లోపల ఎవడో ఉన్నాడు అంటున్నారు కదా, మార్పు చెందినటువంటి వాడు, రాకపోకలు లేనటువంటి వాడు, ఎప్పుడు ఉండేటటువంటి వాడికి అచ్యుతుడు అని పేరు. అదే ఆత్మ. చ్యుతి అంటే జారిపోవటం. ఇప్పుడు మన శరీరం ఉంది, జారిపోతుంది, మరి మార్పు చెందుతూ పోతుంది. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ అలా శృతి చెందదు. అందుకని మహావిష్ణువుకి అచ్యుతుడు అని పేరు. అచ్యుతుడు అంటే అది పేరు కాదు, శృతి. శృతి అంటే జారడం, జారడం. ఎవరెన్ని చెప్పినా సరే, ఎంత ప్రపంచం ఎంత ఏమైపోయినా సరే, అతను ఎప్పుడు తన అనుభవంలోనే ఉంటాడు. అదే ఆత్మ. ఎక్కడుంది ఇది? లోపల ఉంది. లోపల ఉన్నటువంటి చారనటువంటి, రాకపోకలు లేనటువంటి, మార్పు చెందినటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆ ఆత్మస్వరూపంలోకి తీసుకెళ్ళటానికి
అంశ. అంశ అంటే శ్వాస. ప్రాణినాం దేహ మధ్యేతు, రెండు ఉన్నాయి ఇక్కడ. అంశ, దాని తర్వాత ఆత్మ. చూడండి, దేవాలయంలోకి వెళ్ళామనుకోండి, దేవుడికి ఎదురుగుండగా లోపల దేవుడు ఉంటాడు, ఇతర నందీశ్వరుడు ఉంటాడు. లేకపోతే ఇంకొక దేవుడి పేరు చెప్పండి, విష్ణుమూర్తి, గరుత్మంతుడు. ఇలా ప్రతి దేవుడికి బయట ఒకడు ఉంటాడు, లోపల ఇంకొకడు ఉంటాడు. సేమ్ టు సేమ్ ప్రాణినాం దేహం మధ్య ఇద్దరు ఉన్నారు. ఒకటి అంశ, ఇంకొకటి ఆత్మ. ఆత్మ చెలించదు, మారదు, పరిణామం చెందదు. అటువంటి ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎవరిని పట్టుకోవాలి? అంశను పట్టుకోవాలి. ప్రాణినాం దేహమచ్చేతు చితో అంశ సదా అచ్యుత. అంటే ఈ నానా మార్గాల్ని ఏం చెయ్యాలండి? మోక్షం పొందాలనుకుంటే అవన్నీ వదిలేయాలి. నాకు మోక్షమో దీక్షమో అక్కర్లేదండి, నాకు మంచి భార్య కావాలి, పిల్లలు కావాలి, మంచి సంతానం కావాలి, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి. ఎన్ని కోరికలండి మనిషికి? ఏ రోగాలు రాకూడదు, దీర్ఘకాలం జీవించాలి. ఈడు ఒక్కడేనంటే ఆడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ దీర్ఘకాలంగా జీవించాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, ఎక్కడ లోటు రాకూడదు. ఇలాంటి కోరికలతోటే ఉన్నాడు. ఆ కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఏం చేశారంటే, మా దగ్గర నీ కోరికలు తీరటానికి ఎలాంటి కోరికలైనా సరే మేము తీర్చేయడానికి ఒక పన్నాకం పన్నాం, అది మీకు చూపించాం, అది మీ చేత చేయించాం, 116 అవుతుంది అంటాడు. పట్టుకుని వెళ్తాం, వెయ్యే కాదు 2,000 ఇచ్చేస్తుంటాడు. అలాంటి వాళ్ళ చేతిలో చిక్కుకున్నాం అనుకోండి, అది అలా తీర్చిపోద్ది. ఇలాగ ఏమవుతుంది? జన్మ వృధా అయిపోద్ది. అంచేత మన శరీరం లోపలే దేవుడున్నాడు. దేవుడి దగ్గరికి తీసుకెళ్లి దేవుళ్ళలో కలపడానికి సంబంధించినటువంటి అంశ. బ్రహ్మదేవుడు వాహనం ఏంటండి? అంశ. అంశ మీదకి వెళ్ళి కూర్చుంటే ఎక్కడ తీసుకెళ్తుంది? సత్యలోకంబు జాడ అంశ కెరుక. విను, దీనిపై స్వారీ చేయించు మానసముతో. మానస బ్రహ్మమవు మాయ దాటాలి, అవిద్యను దాటాలి. అవిద్య వల్లే కదా నువ్వు మర్చిపోయావు. నిన్ను మర్చిపోవడానికి కారణభూతమైనటువంటిది ఏదో దాన్ని నువ్వు దాటాలి. దాన్ని దాటడానికి ఏం చెయ్యాలి? ముందు అంశను పట్టుకో, విను, మాట్లాడుకో, చెప్పడానికి చూడకో, ఏదేదో చేయకు. యథార్థం తెలుసుకున్న దాన్ని వదలకుండా ప్రయత్నం చేసేవనుకో, అలా ప్రయత్నం చేయగా సదా సమాధిం కుర్వేత. నేను చేశానండి, మీరు చెప్పినట్టుగానే చేశానండి, నాకు ఏమీ కనిపించలేదు, ఏమీ తెల్లలేదండి, ఇంక రేపటి నుంచి మీ దగ్గర రావడానికి నాకు ఇష్టం లేదండి అంటాడు. ఎవరు నట్టపోతారండి? శాస్త్రమే చెప్తుంది, వేదం ఇది ఏమని చెప్తుంది? సదా సమాధిం కుర్వేత. మీ అంశం ఎలాగ ఎప్పటిదాకా పట్టుకోవాలండి? ఎంతకాలం చేయాలండి? నెల, 2 నెలల, వారమా, లేదా సంవత్సరమా? ఎంతకాలం? సదా అంటే ఎల్లప్పుడూ కూడా ఈ శ్వాసను పట్టుకుని అభ్యాసం చేస్తూ ఉంటే సదా సమాధిం కుర్వేత. ఎప్పటిదాకానే? సంవత్సరము, 2 సంవత్సరాలు అలా చెప్పలేదండి. మరి ఎప్పుడు చెప్పాడు? సమాధి స్థితి పొందేదాకా చెయ్యాలి అంటున్నాడు. ఎలాగా? ఏమన్నా అర్థమైందా? 6 నెలల, 3 నెలల, 6 సంవత్సరాల, 10 సంవత్సరాల లెక్కలు కూడా చెప్పారండి. 12 ఏళ్ళు అన్నారు, 13 ఏళ్ళు అన్నారు, 6 మాసాలు, 3 మాసాలు. ఎలా చెప్తలేదు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? సదా సమాధిం కుర్వేత. అంశమంత్రం అనుస్మర. నీకు సమాధి స్థితి కలిగేదాకా ఈ అంశ మంత్రాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు. అంశ మంత్రం అంటాడేటండి? దీనికి ఒక పేరు ఉందండి, అంశ మంత్రం అంటారు. అంశ మంత్రానికి ఇంకొక పేరు సోహం మంత్రం. సోహం అంటే అది, అమ్మంటే నేను. సోహం ఏమంటున్నాడు? అనుస్మరం, జపించమంటున్నాడు, స్మరించమంటున్నాడు. స్మరించడం అంటే మనం ఏదో ఒక మంత్రాన్ని దిగుని రామ రామ రామానో లేదా కృష్ణ కృష్ణ అని జపిస్తాం కదండి. ఆ దేవుడికి సంబంధించిన నామం అది. ఇప్పుడు ఇదేం మంత్రం? సోహం మంత్రం. అంశ మంత్రం అనుస్మరం. అంశ మంత్రాన్ని అనుసంధానం చేసి విచారణ ద్వారా
తెలివి ద్వారా, ప్రజ్ఞ ద్వారా దాన్ని గమనించాలి. సో అంశ అంటే శ్వాస ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది, అక్కడ ఆగుతుంది. ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది? ఆ లోపల ఏది ఉందో దాని దాకా వెళ్ళి ఆగుతుంది, ఇంకా అక్కడి నుంచి వెళ్దాం. దాన్ని అంతఃకుంభకం అంటారు. అక్కడి నుంచి బయటకు వచ్చేది. దేవుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. లోపల ఉన్నటువంటి దేవుడికి ఆంతర్యామి అని పేరు, ఎలుపులో ఉన్నటువంటి దేవుడికి సర్వాంతర్యామి అని పేరు. ఈయన గారి దగ్గరికి వచ్చి ఆగింది. అనుస్మరించడం అంటే లోపలికి వెళ్ళి ఆగుతుంది, మళ్ళీ బయటకు వచ్చి ఆగుతుంది. బయటకు వచ్చి ఆగింది కదా, దాన్ని వదలలేదు మీరు, మళ్ళీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఆగింది? లోపల ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆగింది. మళ్ళీ బయట ఉన్నవాడి దగ్గరికి వచ్చి ఆగుతుంది. సరిగ్గా గమనించండి, లోపల ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది, బయట ఉన్నవాడి దగ్గరికి వచ్చి ఆగుతుంది, మధ్యలో సాగుతుంది. అంటే ఈ శ్వాసకే ఆ కొసనే ఈ కొసనే ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. ఈ దేవుడు ఎలాంటంటే నిర్మలం స్ఫటికాకారం దివ్య రూపం అనుత్తమం. ఎలా ఉంటాడు ఆయన? నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, పొట్టుగా ఉంటాడా? నిర్మలం స్ఫటికాకారం, శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్ఫటికం ఎలా ఉంటుంది? దాని పక్కన ఏదన్నా పెడితే, మందార పువ్వు దగ్గర స్ఫటికం పెట్టామనుకోండి, స్ఫటికం కూడా ఎర్రగా కనపడదు. ఎందుకని? మందార పువ్వు యొక్క పువ్వుకి రంగు ఉంది, దానికి ఏం లేదు, రంగు లేదు, రూపం లేదు, గుణం లేదు. నిర్మలం. నిర్మలం అంటే కదలిక లేనటువంటిది, ఏ ఆకారము లేనటువంటిది, ఏ గుణము లేనటువంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్ఫటికాకారం, దివ్య రూపం. ఎక్కడుంది అది? లోపల అదే, బయట అదే. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడని చెప్పాలి మీకు? ఏ ఊళ్ళో ఉన్నాడో, ఏ దేశంలో ఉన్నాడో, ఏ గుళ్ళో ఉన్నాడో? లోపల ఆయనే, వెలుపుల ఆయనే. లోపల ఉన్న వాడిని, వెలుపులు ఉన్న వాడిని కలిపి మధ్యలో శ్వాస ఉంది కదండి. ఆ శ్వాసను కనుక మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, శ్వాస సన్నగిల్లుతుంది అనుకోండి, తగ్గుతుంది. అంటే శ్వాస 12 అంగుళాలు తాగింది అనుకుంటాం, 6 అంగుళాలు లోపలికి, 6 అంగుళాలు బయటికి. శ్వాస 2 అంగుళాలు తగ్గిపోయి 4 అంగుళాల కాడికి వచ్చింది అనుకోండి, లోపల ఉన్న దేవుడికి బయట ఉన్న దేవుడికి ఏమవుతుంది? దగ్గర అవుతుంది. కనిపెట్టండి, గమనించండి. దేవుడు దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి దేవుడిని శ్వాస పట్టుకుంటే ఏం చేస్తుంది? ఆ లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడు దగ్గరగా వస్తున్నాడు. అలా ఇంకో 2 అంగుళాలు తగ్గితే 4 అంగుళాలు అయిపోయింది, 2 అంగుళాల దూరంలోనే ఉన్నాడు. ఆ 2 అంగుళాలు తగ్గిపోతేనా వాడి వీడు కలిసిపోతాడు, లోపలవాడు బయటవాడు కలిసిపోతాడు. దీన్నే జీవేశ్వరక్ష్యము. ఐక్యం ఐక్యం అంటే ఎక్కడ మీరు వెళ్ళిపోయి ఐక్యం అయిపోతారు, ఎందులో అయిపోతారు, ఎలాగైపోతారు? మీకు ఎలా తెలుస్తుంది అది? ఎంత చక్కగా ఈ లోపల ఉన్నటువంటి జీవుణ్ణి, ఈశ్వరుణ్ణి, జీవ బ్రహ్మ ఐక్యం ఎలాగవుతుంది? ఐక్యం లోపలాత్మ వెలుపులాత్మ రెండు కలవడానికి శ్వాస మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగని ఏదో యాంత్రికంగా అలా గమనించుకుంటూ ఉండిపోయామనుకోండి, అలా ఉండిపోతే ఏమవుతుంది? అదొక జడంలా కూర్చుండిపోమని చెప్పడం లేదు. గమనించాలి, ఎంత తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది. శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య పరమాక్షర నిర్ణయం. అది ఎలాంటిది? జ్ఞానామృతం అన్నాడు. జ్ఞానామృతం అంటే తాగిదా, చప్పలించిదా? ఏంటి జ్ఞానం? ఏ జ్ఞానం? ఇప్పుడు మనకి జ్ఞానం ఉందా? ఏం కలిసిపోయింది ఆ జ్ఞానంలోని? శరీర భావన కలిసిపోయింది. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాకు ఇది ఉంది, నాకు ఇది లేదు, ఈ జంజాటం అంతా అందులో కలిపేసుకున్నాడు. ఆ కలిపేసుకున్నటువంటి దాంట్లో ఏం పోవాలి? జ్ఞానమే మిగలాలి. ఏం పోవాలి? దేహ సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి దృశ్య సముదాయం అంతా లయమైపోవాలి. అప్పుడు ఏం మిగిలింది? ఇంకా శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య.
ఈ రకంగా రెండు దగ్గరికి అయినప్పుడు శుద్ధమైనటువంటి, మరి తెలుస్తుంది కదా, నీకు తెలుస్తుంది కదా, నువ్వు జ్ఞానస్వరూపుడు కదా. శ్వాస ఎంత తగ్గుతుందో, శ్వాస తగ్గి కొద్ది దగ్గరికి వస్తున్నాయి. శ్వాస పూర్తిగా లయం అయిపోయింది, రెండు కలిసిపోయినాయి. ఆ కలిసిపోయినటువంటి అనుభవం నీకు కలిగింది. శుద్ధ జ్ఞానామృతం ప్రాప్య పరమం అక్షర నిర్ణయం. వేదాలు ఏమన్నాయంటే దానికి అది క్షరము కాదు, అక్షరము అని నిర్ణయించినాయి. ఏమని? క్షరాక్షర ఏవస భగవద్గీతలో వస్తాడు. క్షరమేది అక్షరమేది అంటే దీన్ని ఏమన్నారు? పరమం అక్షర నిర్ణయం. వేదాలు దాన్ని ఈ రెండూ కలిసిపోయినటువంటి ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి స్వరూపాన్ని అక్షరము. క్షరం అంటే నశించేది, అక్షరము నశించనది అని నిర్ణయించింది. గుష్యాద్గుష్యతమం గోప్యం. గుష్యం రహస్యమైనటువంటిది. గుష్యాద్గుష్యతమం రహస్యములోకెల్లా రహస్యమైనటువంటిది విద్య. అంచేది ఒక గురువు ద్వారా గురువుపదేశం పొంది జాగ్రత్తగా ఈ సీక్రెట్ని గ్రహించాలి. గ్రహణీయం ప్రయత్నత. ఆ మార్పును తెలిసి ఉండాలి, దాని అనుభవం తెలిసి ఉండాలి. అనుభవం తెలిసినటువంటి గురువు ద్వారా చక్కగా అభ్యాసం చేసినట్లయితే ఈ రకంగా అందరిలోని ఉన్నటువంటి సర్వభూత చితం దేవం సర్వేశం నిత్యమర్చయేత్. అందరిలోని ఉన్నటువంటి ఆ దేవదేవుణ్ణి సర్వభూత స్థితం దేవం. ఇక్కడ నాకు కలిగింది కనుక అనుభవము, నేను మీ అందరి మీద కొంచెం గొప్ప అనే భావన వస్తుంది కదండి. అందుకని వెంటనే ఎలా చెప్తున్నారు తెలిసి, నీ ఒక్కడులోనే లేదది, సర్వభూత స్థితం దేవం. ఈ దేవదేవుడు ఎక్కడున్నాడో అందరిలోనే ఉన్నాడు. మనిషిలో, పశువులో, పక్షులో, క్రిమికీటకాదుల్లో, దేవతల్లో, రాక్షసుల్లో అందరిలోనే ఉన్నది ఇది సర్వభూత స్థితం దేవం. మరి నీకు ఇంకా అహం వస్తేనో, నేను కొంచెం పండితుడిని అంటేనో, అది నేను వీళ్ళ గురువు గారిని అంటేనో, లేదా నేను జ్ఞాని యోగిని అంటేనో, రండి మిమ్మల్ని ఆశీర్వదించాను, మా కాళ్ళకి దండం పెట్టుకోండి అంటేనో, మన చోటని ఎవరో కాలు కింద మట్టి తీసుకుంటే నీకు మోక్షం వచ్చేద్ది అన్నట్టు. కాలు కింద మట్టి తీసుకోవడానికి వెళ్ళిపోయారు పొలవమంటాను, 150 మంది చచ్చిపోయారు, తొక్కేసుకున్నారు ఆ మట్టికి. మరి అది అంత మోసం అండేది. అలాగా అంటే నేను ఏదో గొప్పవాడిని అయిపోయాను, నాకు ఆ పాదాలు నమస్కారం చేసుకుంటే మీకు మోక్షం వచ్చేద్దండి అంటే ఏం చెప్తులేదు ఇక్కడ. ఇంకా అందరూ కూడా ఇలాంటి మోసగాళ్ళే లోకం అంతా కూడా. తిని అలాంటి భ్రమలోగానే పడిపోతాడు మీతను. ఆ భ్రాంతిలో పడితే మళ్ళీ మొదలుకు వచ్చేస్తాడు. అంతే. ఏం పడకూడదు? నువ్వే కాదు, అందరిలోనే దేవుడు ఉన్నాడు. అందరూ దేవుడి స్వరూపమే. సర్వభూత స్థితం దేవం సర్వేశం నిత్యం అర్చ్యత్. ఏ దేవుడిని అర్చించాలి? అర్చన అంటున్నారు కదండి. అర్చన అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడిని అర్చించమంటున్నాడు ఈయన. వేదం అండి, శాస్త్రం. సరైన శాస్త్రం చదవము. ఎవరో చెప్పింది గుడ్డు గురువులను పట్టుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోతే జ్ఞానాన్ని కోల్పోతాం. జ్ఞానం కాదు కోల్పోతాం, జన్మ కోల్పోతాం. అలాగే ఇప్పుడు ఎన్నెన్ని చేసి ప్రతి జన్మలోని ప్రతి ఒక్కడు ఏదో చేస్తూనే ఉంటాడు. ఎంతమంది భక్తులు, ఎన్ని రకాల సిద్ధాంతాలు. పాపం అలా అందరిలోని భక్తి ఉంది, విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉంది, ఎంతో అత్యద్భుతంగా చేస్తున్నారు. ఫలితాన్ని పొందడం లేదు. కానీ వాళ్ళు చేసింది వదిలిపెట్టదు, మళ్ళీ జన్మకి తీసుకొచ్చి పెడతారు. అందుకని సర్వభూత స్థితం దేవం సర్వేశం నిత్యం అర్చేది. ఆ సర్వేశ్వరుడిని నిత్యము అర్చించడం అంటే ధ్యానించడమే, పూజించడం. ఆత్మరూపం తమాలోక్ష్య. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపం తమాలోక్య జ్ఞానరూపం నిరామయం. చూడండి, లక్షణాలు చెప్తున్నాడు, పోలికలు. నల్లగా, పొడుగ్గా, పొట్టిగా ఎలా లేడు, మరి ఎలాగున్నాడు? ఆత్మరూపంలో ఉన్నాడు. రెండు, తమాలోక్ష్య. నువ్వు ఆలోచిస్తే, నువ్వు లోపలికి తెలుసుకుంటే నీకు తెలుస్తుంది, నీకు దర్శనం ఇస్తాడు. జ్ఞాన రూపం. ఆ దేవుడు ఏం రూపం అండి? జ్ఞానస్వరూపం. నిరామయం. ఏ ఆకారము లేదు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. దానికి శరీరం లేదు, ప్రాణం లేదు, ఇంద్రియాలు లేవు, మనసు లేవు. నిత్య శుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. లోపల ఉంది, వెలుపల ఉంది, మధ్యలో అనర్థం అంతా ఉంది.
అనర్థాన్ని అంతటిని లయం చేసుకుని ఎవడైతే ఆ దివ్య స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకున్నాడో అతనికి జన్మ లేదు. సర్వభూతాంతరాత్మాహం అహమస్మి సనాతన. అహం శుక్రుద్విభాతోస్మి స్వే మహిం సదాచిత. సర్వాంతర స్వయం జ్యోతి సర్వాధిపతిరస్మహం సర్వభూతాదివాసోహం సర్వవ్యాపి స్వరాడహం సమస్త సాక్షి సర్వాత్మ సర్వభూత గుహాశయ సర్వేంద్రియ గుణాభాస సర్వేంద్రియ వివర్జిత. ఈ శ్లోకాలు ఒక్కొక్కటి ఒక్కో రోజు సత్సంగానికి వస్తాయి. అన్ని చెప్పుకోవడానికి వీల్లేదు, కానీ చివరిగా చెప్పినటువంటిది ఏంటంటే సమస్త సాక్షి సర్వాత్మ సర్వభూత గుహాశయ సర్వేంద్రియ గుణాభాస. ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి? మన మనసు సంకల్పం చేస్తుంది అనుకోండి, ఎందుకు సంకల్పం చేస్తుంది? దానికి సంకల్పాలు చేసేటటువంటి శక్తి దానికి ఎక్కడది? సర్వేంద్రియ గుణాభాస. ఇందాక చెప్పుకున్నాం, ఆత్మ పక్కన మనసు ఉండడం వల్ల ఆత్మిక ప్రకాశం మనసులో ప్రతిబింబించి మనసు సంకల్ప వికల్పాలు చేశారు. దేనివల్ల? మనసుకి ఆలోచించే శక్తి లేదు, అది జడం. జడమైనటువంటి వస్తువుని దాని గురించి తెగ ఆలోచించేస్తున్నాం మనం. సర్వేంద్రియ గుణాభాస సర్వేంద్రియ వివర్జిత. అంటే సర్వేంద్రియాలని వివర్జిత, వదిలేసిన తర్వాత ఉన్నదేదో అదే ఆత్మ. కానీ ఇంద్రియాలన్నీ ఆ ఆత్మ సాంగత్యంలో ఉండి ఆత్మ సాన్నిధ్యంలో ఉండి పనిచేయడం మొదలెట్టినాయి. శ్రోత్రేంద్రియానికి వినే శక్తి ఎక్కడది? ఆత్మ సాంగత్యంలో ఉండడం వల్ల. జీవేంద్రియానికి రుచిని కనిపెడుతుంది, ఘ్రాణేంద్రియం వాసనను కనిపెడుతుంది. అంటే ఇంద్రియాలకు అన్నిటికీ తెలుసుకునేటటువంటి జ్ఞానం ఆత్మదే. కానీ ఆత్మలో ఉండేటువంటి జ్ఞాన ప్రకాశాన్ని తెలుసుకుని ఇవన్నీ కూడా జ్ఞానమైనటువంటి వస్తువులుగా తెలుసుకుంటున్నాం. అందుచేత ఏవం వేద, ఇది వేదం. దేవుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో తత్వేన చ వై పురుష ఉచ్యతే. ఈ రకంగా ఈ దేవుడికి పురుషుడు అన్నారు. పురుషుడు అంటే మనం అంటే మగోళ్ళని కాదు, అక్కడ చైతన్య స్వరూపుడు సాక్షి. ఏవం వేద, వేదం ఇలాగే చెప్పింది. ఈ రకంగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడతో సరిపెట్టుకుందాం. మళ్ళీ రేపు ఎల్లుండి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు మరి ఏదైతే చెప్పుకుంటున్నాం, ఏం చెయ్యాలి? ఇప్పుడు మంది ఏం కార్యక్రమం ఇది? ఆంతర్యాగం. చెప్పుకునే ముందు, ఆంతర్యాగంలోకి వెళ్ళే ముందు దేవుడు ఎక్కడున్నాడో ఎలాగున్నాడో తెలుసుకుని ఏ త్యాగం చెయ్యాలో, దేన్ని వదలాలో, దేన్ని పట్టుకోవాలో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలి? యజ్ఞం చేసేటప్పుడు అన్ని యజ్ఞాలు ఆహుతి చేస్తాం కదా. అట్టి మాదిరిగా నేను నాదైనటువంటి భ్రాంతితో కూడుకున్నటువంటి సమస్తాన్ని ఆహుతి. నువ్వేమి చేయక్కర్లేదు. నువ్వు ఊరికే శ్వాసను పట్టుకుని ఉంటే, శ్వాస సన్నగిల్లుతున్నప్పుడు లోపల దేవుడు బయట దేవుడు దగ్గర అయిపోతుంటే అన్ని ఆహుతి అయిపోతాయి. సర్వేంద్రియ వివర్జిత, అన్ని ఇంద్రియాలు పడిపోతాయి. అప్పుడు దేవుడు మాత్రమే మిగులుతాడు. అప్పుడు యజ్ఞం పూర్తయినట్టు, యాగం పూర్తయినట్టు. యజ్ఞంలో అన్ని ఎలాగ ఆహుతి అయిపోతున్నాయి, అలాగే ఇప్పుడు దగ్గరదాకా అన్ని ఆహుతి అయిపోయేదాకా ఏ ఆహుతి అయిపోవాలి? నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడడానికి నీ వాక్కు పని చేయకూడదు. ఎందుకని ఏమైపోయింది? ఆహుతి అయిపోయింది. చెవులు వినబడవు, కళ్ళు కనపడవు, పెదాలు కూడా కదపలేవు, నాలుక పెరసకట్టుకుపోద్ది, ఉటకైలేవు, ఇంద్రియాలన్నీ జడాలు అయిపోతాయి, మనసు ఆలోచన ఉండదు, శ్వాస ఆగిపోయింది, అన్నీ లైవ్ అయిపోయిన తర్వాత దాన్ని సమాధి తిథి అంటారు. ఈ బయటికి వెళ్ళిపోయి బయటికి చేయటం అలవాటు అయిపోయి అదేదో గొప్పది, దానివల్ల మనకి ఏదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నాం. కానీ అసలు శాస్త్రం ఏంటో, అసలు సిద్ధాంతం ఏంటో తెలియకపోవడం వల్ల అలా పరిగెడుతున్నాం. అందుకని ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఏం చెయ్యాలండి? ఎలాగెళ్ళాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేష్